శంకర భగవాని కంటి మంటతో దగ్ధమైనటువంటి ఒక మన్మధుడు ఎక్కడ పుట్టాలా అని చూస్తున్నాడు పాపం. వెతకంగా నవవధువరుడు రుక్మిణి కృష్ణుడు కనబడ్డారు. ఓ పుణ్యలగ్నం లోపల రుక్మిణి కడుపులో పడ్డాడు. 10 మాసాలు కాగానే పిల్లవాడు పుట్టాడు. 21 నాడు ప్రద్యుమ్నుడు అని పేరు పెట్టారు. నెల వెళ్ళక ముందే శంబరాసుడు అనే రాక్షసుడు ఎత్తుకొని వెళ్ళాడు. వాడు సముద్రంలో పారేశాడు. పెద్ద సురచేప మింగింది ఆ పిల్లవాడిని. ఆ సురచేప మళ్ళీ శంబరాసుడినిటికే శాకానికి వచ్చింది. అయితే ఈ రతీదేవి మాయా అనేటువంటి పేరుతోని మెల్లగా వెతుక్కుంటూ ఆ వంట బ్రాహ్మణ దగ్గర వెళ్ళి ఏమయ్యా నాకు పిల్లలు లేరు, పిల్లవాడిని అని తీసుకువచ్చుకొని పెంచి పెద్ద చేసింది. 20 ఏళ్ళ వాడు కాగానే చేయి దొరకబట్టింది. ఏమిటమ్మా తల్లిలాగా పెంచావు, భార్యలాగా చేయి దొరకబడుతున్నావు, నీ భార్యనేనయ్యా నేను రతీదేవిని అని అప్పుడు మహామాయ అనే విద్యను భర్తకు ఉపదేశం చేసి శంబరాసురుని గెలిచి ద్వారకానగరం చేరుకున్నారు. రుక్మిణీదేవి కౌలించుకున్నది కొడుకును. తొలిచూరు కాను మళ్ళీ నాకు దక్కింది. ఆహా 20 ఏళ్లకు ఆనందపడిపోయింది రుక్మిణీదేవి. రాజా ఆ తర్వాత సత్రాజిత్తు అనేటువంటి వాడు కృష్ణుని మీద నిందలు వేసి తన కూతురైన సత్యభామను కూడా ఇచ్చి పెళ్లి చేశాడయ్యా అన్నాడు. ఇదేమిటయ్యా అంటే అప్పుడు శమంతమనే ఉపాఖ్యానం చెప్పినాడు. సత్రాజిత్తు సూర్యుని గురించి తపస్సు చేస్తుంటే ఆ తపస్సుకు మెచ్చుకొని ఆయన శమంతకమణి అనేటువంటి ఒక మణి ఇచ్చినాడు. దాన్ని మెళ్ళో వేసుకొని వస్తున్నాడు. కృష్ణుడు చూసి ఏమై సత్రాజిత్తు ఇది బాగుంది, మాలాంటి వాళ్ళకి మంచి ఉపయోగం అవుతుంది, ఖరీదుకి ఇస్తావా అని అడిగాడు. ఇవ్వను అన్నాడు. పోనీలే ఇవ్వకపోతే. రోజులు గడుస్తున్నాయి. వారం రోజుల తర్వాత ఈ సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనజిత్తు అనేటువంటి వాడు మెల్లగా దాన్ని కంఠంలో కట్టుకొని వేటకు పోయినాట. వరకు నీళ్ల మడుగు దగ్గర వీడి గుర్రాన్ని ప్రసేనజిత్తును సింహం చంపింది. సింహాన్ని కూడా చంపి జాంబవంతుడని వాడు పట్టుకొని వెళ్ళి తన యొక్క కొడుకు ఉయ్యాల మీద కట్టింది. మణి బంతిలాగా మెరుస్తుంది. అగో అటువంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు వారం రోజులు కాగానే సత్రాజిత్తు అన్నాడు కదా, వారం రోజుల క్రితం వారి యాక్షుడు మణి అడిగినాడు, ఇవ్వలేదన్న కోపంతోని నా తమ్ముణ్ణి చంపినాడు, మర్యాద లేదు మాధవునకు. అరే నేను ఏ పాపం తెలియదు, నా మీద వారేసాడు ఏమిటి నిందా అని పాపం బాధపడి కృష్ణుడు 4 దిక్కులు 4 చారులను తోలించినాడు. తోలిస్తే ఆ వాళ్ళంతా తిరిగి ఓదిక్కుపోయిన వాళ్లకు మడుగు దగ్గర 3 శవాలు కనబడ్డాయి. సింహం, గుర్రం, ప్రసేనుడు వచ్చి కృష్ణుడు చెప్పారు. కృష్ణ పరమాత్మ 10 మందిని తీసుకొని అక్కడ బయలుదేరి వెళ్ళి చూసే వరకు 3 శవాలు ఉంటే జాంబవంతుని అడుగులం పట్టుకొని ఆ గుహలోకి పోయినాడు. వరకు ఆ గుహలో జాంబవంతునికి కృష్ణునికి 28 రోజులు యుద్ధం జరిగింది ఆ పరీక్ష మహారాజ. ఆ తర్వాత రామునిగా తెలుసుకున్నాడు. రామా రామా జాంబవంతుడు అంటున్నాడు, శ్రీరామచంద్ర పూజింతు మనసారా పురుషోత్తమా, పూజింతు మనసారా పురుషోత్తమా, దశరథ రామునిగా దయగల దొరవనుచు, దశరథ రామునిగా దయగల దొరవనుచు, పూజింతు మనసారా పురుషోత్తమా. ధ్యానించి రమ్మనుచు ఆవాహనము చేతు, ధ్యానించి రమ్మనుచు ఆవాహనము చేతు, ఆసనమిదే కొనుమా నా హృదయ వాసన, అర్ఘ్యపాద్యములివిగో ఆనంద బాష్పాలు, అర్ఘ్యపాద్యములివిగో ఆనంద బాష్పాలు, స్నానమిదిగో రామా, స్నానమిదిగో రామ, నీ నామ రసజరిలో స్నానమిదిగో రామ, సీతమ్మ హనుమయ్య సౌమిత్రి సహితముగా పూజింతు మనసారా పురుషోత్తమా, దశరథ రామునిగా దయగల దొరవనుచు రామా.
గుట్టుగా నాలోన గూడు కట్టుకొనుండే, గుట్టుగా నాలోన గూడు కట్టుకొనుండే, బెట్టు చేయుచున్న అహంకార మమకార పట్టు వస్త్రములిదిగో పట్టాభిరామయ్య, పట్టు వస్త్రములివిగో పట్టాభిరామయ్య, కట్టుకొని కూర్చుండు కళ్యాణ గుణధామ, కట్టుకొని కూర్చుండు కళ్యాణ గుణధామ, పూజింతు మనసార పురుషోత్తమా, దశరథ రామునిగా దయగల దొరవనుచు రామా, రాజా రామచంద్ర భగవానికి. రామా, ఇగో తెలియకుండా నిన్ను కృష్ణుడివే అనుకున్నా కానీ రాముడవున ఆరాధ్యదేవని అనుకోలేదు రామచంద్ర అని ఆ మణిని కాకుండా జాంబవతి అనే అమ్మాయిని పాణిగ్రహణం చేసినాడు. ఇట్లా రెండవ భార్యగా జాంబవతిని తీసుకొని మళ్ళీ వెళ్ళి మణిచ్చినాడు. సత్రాజిత్ ఏడిచాడు. పాపాత్ముల పాపంబుల పాపంగనోపునట్టి పద్మాక్షునిపై పాపంబు గలదని నుడివిన పాపాత్ముని పాపమునకు భారము గలదే. ఎంత పని చేశాను నేను, ఎంత మూర్ఖుణ్ణి నేను, కృష్ణునితో శత్రుత్వం పెట్టుకొని ఎలా బతకగలను అని అప్పుడు సత్యభామనిచ్చి పెళ్లి చేశాడయ్యా. మూడవ భార్యగా సత్యభామని పెళ్లి చేసుకున్నాడు మహారాజా. ఆ తర్వాత ఒక్కనాడు ఇంద్రప్రస్థపురం బయలుదేరి వెళ్ళాడు కృష్ణ పరమాత్మ. ఎదురుగా కుంతీదేవి వస్తే ఆ యోగక్షేమాలు అడిగాడు, కృష్ణుని ప్రేమ చూడండి, కుంతి అమ్మవారి కనవడంగానే ఆమెను ఐదు చేస్తాడు. ఒక కుంతినేమిటి, ఎవరినైనా ఐదు చేస్తాడు ఆయన. కర్షదీతి కృష్ణ, ఆకర్షించేవాడే కృష్ణుడు. వెంటనే అత్తా ఓ అత్తా, కొడుకులు కోడలు చిత్తానందంబుగ కొలువ పనుడు సేయ ఆత్మాత్తానుగవై ఉందువే అత్తా. నీ అదుభాగ్యాల్లో ఉన్నారా కొడుకులు కోడలు అంతా బాగేనా అత్త అన్నాడు. ఆనంద భాషలో గారుస్తున్నది పుష్టిభక్తి కుంతిది పాపం. నాయనా కృష్ణయ్య, ఎక్కడ అత్తను నేను, ఎక్కడి వాయు వరుసలు, ఎంత ప్రేమ నాయన, సకల జంతువుల మీద నీకు ప్రేమ ఉంటుంది. వీళ్ళు నా వారు వాళ్ళు పరవారని నువ్వు భ్రాంతి చేయవు కదా కృష్ణ. నా భాగ్యమెట్టిదో అనవరతంబు చిత్తమున నుండి కరుణమా చిక్కులెల్ల పాపుజుందువుగాదెవో కమలనయనా. మేమెంత భాగ్యవంతరం కృష్ణయ్య, మా చిక్కులన్నీ బాపుతుంటావు, మొదటి నుంచి బాపుతున్నావు, ఇప్పుడు బాపుతావు, ముందు కూడా బాపుతావు అని కుంతీదేవి ప్రార్థన చేసింది. కుంతీదేవి ప్రార్థన చేయగానే అప్పుడు ధర్మరాజు వచ్చి పాదాభివందనం చేశాడు కృష్ణస్వామికి. ఏ కృష్ణ పరంధామా, కృష్ణ కృష్ణ ఓం ఓం శ్రీకృష్ణ ఓంకార రూపా శ్రీకృష్ణ. ఓం ఓం శ్రీకృష్ణ ఓంకార రూపా శ్రీకృష్ణ. ఓం ఓం శ్రీకృష్ణ ఓంకార రూపా శ్రీకృష్ణ. కేశవ నారాయణ గోవింద మాధవ ముకుంద పరమానంద. కేశవ నారాయణ గోవింద మాధవ ముకుంద పరమానంద. ఓం ఓం శ్రీకృష్ణ ఓంకార రూపా శ్రీకృష్ణ. అచ్యుత వామన అనిరుద్ధాయ త్రివిక్రమా హరి త్రిగుణాతీత విష్ణు శ్రీధర హే మధుసూదన దామోదర మాధైవ రాజమా. ఓం ఓం శ్రీకృష్ణ ఓంకార
ప్రద్యుమ్న సర్వేశ హృషికేశ హృదయాంబుజవాస వాసుదేవ పురుషోత్తమ కృష్ణ పద్మనాభ హే అదోక్షజాయ ఓం ఓం శ్రీకృష్ణ ఓంకార రూప నరసింహ ఉపేంద్ర జనార్దన పారావార గంభీర విహార నారసింహ ఉపేంద్ర జనార్దన పారావార గంభీర విహార కృష్ణదాసనుత కృపాసాగర కృష్ణ రూపమా జయ శ్రీకృష్ణ ఓం హే కృష్ణ పరంధామ ఎంతటి భాగ్యవంతులమయ్యా మేము అన్నాడు ధర్మజుడు పాపం. కృష్ణ పట్టగలేదు నిన్ను తమ భావములందు సనందనాదులు పట్టగలేరు నిన్ను తమ భావములందు సనందనాదులు ఏ పట్టుననైనా అట్టి గుణ భద్ర చరిత్రుడవీవు నేడు మా చుట్టమ వంచు వచ్చెదవు చూచెదవు అల్పులమైన మమ్ము మేమెట్టి తపంబు చేసిదిమో అధీశ్వరమా పూర్వ శరీర వెళ్ళలన్ మాధవా ఎట్టి తపంబు చేసిదిమో అని ధర్మరాజు కూడా పరమాత్మని మనసారా స్తోత్రం చేసినాడు. అక్కడ 4 మాసాలు ఉన్నాడు. అదే సమయంలో కాళిందీ తీరం బయలుదేరి వెళ్ళారు నారాయణ ఇద్దరు కూడా, కృష్ణార్జునుడు. అక్కడే సూర్యుని కూతురు కాళింది అనే అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి 4వ భార్యగా వివాహం చేసుకున్నాడయ్యా పరీక్ష మహారాజా. నరేంద్ర, అవంతీ దేశాన్ని విందాన విందులు అనేవాళ్ళు పరిపాలిస్తున్నారు దుర్యోధన వశవర్తులై. ఆ విందాన విందుల తల్లి రాజాదిదేవి కృష్ణుడికి మేనత్త. ఆమెకు బిడ్డ ఉంది, ఆమె పేరు మిత్రవింద. ఆమెను కూడా వెళ్ళి రుక్మిణీదేవిని తీసుకువచ్చినాడు, రాక్షవాంతో ఎత్తుకువచ్చి పెళ్లి చేసుకున్నాడయ్యా రాజా. 5వ భార్యగా కోసల దేశాన్ని పరిపాలిస్తున్నాడు నాగరజిత్తి అనేవాడు. నగరజిత్తి అనేవాడు వాడి కూతురు ఉంది నాగరజిత్తి. ఆమెను కూడా వెళ్ళి స్వయంవరం కూడా గెలిచి 6వ భార్యగా నాగరజిత్తిని కూడా వివాహం చేసుకున్నాడయ్యా పరీక్ష మహారాజా. నరేంద్ర, ఆ తర్వాత ఇట్లు హరి నాగరజిని పెళ్లి ఆడి అనేక రణాలు కూడా పుచ్చుకొని వెళ్ళాడు. జనవంద్యన్ సుధకెట్టి నంద్య తరుణిన్ సందర్శన క్షోణివాద్యనుజన్మేన మరందలిన్ విమలలోలాపాంగ కైకేయ నిర్ధనయో నిద్రపూర్ణ సద్గుణ సముద్రన్ భద్రన్ పెళ్లియాడే. మేనమర్దలినే కూడా భద్ర అనేట ఆమె 7వ భార్యగా. ఆ తర్వాత లక్షణ అనేటువంటి మద్రకన్యను ఆమెను కూడా తెచ్చి వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగరజితి, భద్ర, మధురరాజన లక్షణ అనగా ఎనమండుగురు భార్యలైరి. మహారాజా, ఆ తర్వాత నరకాసుని వరించి నరకాసురుడు చెరసాలలో పెట్టినటువంటి 16,100 మందిని కూడా వివాహం చేసుకున్నాడయ్యా.